ఒక్కసారి పెళ్లి చేసుకున్న తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో చాలా బాగా చెప్తాను. మీకు ఒక క్లారిటీ వస్తుంది, వినండి. పెళ్లి చేసుకునేటప్పుడు ప్రపంచంలో ఏదో సాధించినంత ఆనందం పొందుతాం. పెళ్ళికి చుట్టాలు స్నేహితులు అందరూ వచ్చి ఫోటోలు తీసుకుంటారు, బాగా ఎంజాయ్ చేస్తారు, వేడివేడిగా తింటారు. ఆ ఫొటోస్ సోషల్ మీడియాలో స్టేటస్ల కింద పెట్టుకుంటారు. ఒక నెల 2 నెలలు పనికి వెళ్ళక్కర్లేదు, జాబ్కి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండొచ్చు. తర్వాత ఓ సంవత్సరం గడిచే కొద్దీ చిన్న చిన్న గొడవలు, కొట్టుకోవడం, తిట్టుకోవడం, కోపగింతలు అవన్నీ ఉంటాయి. ఓ పెళ్ళి అంటే ఇలాగే ఉంటుందా అనుకుంటారు. సడన్గా 1 ఇయర్ తర్వాత మీ వైఫ్ ప్రెగ్నెంట్ అవుతుంది. అప్పుడు మొదలవుతుంది. ఆవిడ ప్రెగ్నెంట్ అవ్వగానే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఎక్కడ బాగా చూస్తారు, ఏ మందులు వాడాలి, స్కానింగ్ తీస్తే స్కానింగ్లో ఏమంటారు, బ్లడ్ లేదు, బ్లడ్ ఎక్కించాలి, బ్లడ్ ఎక్కడికి వెళ్ళి తేవాలి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ అయిన తర్వాత డెలివరీ అవుతుంది. డెలివరీ అయిన కాడ నుంచి అసలైన ఘట్టం మొదలవుతుంది. వాడికి పాలు పౌడర్లని, మొఖాన్ని కూసుకునే పౌడర్లని, కాటికలని, వాడి డైపర్లని, వాడి బట్టలని, వాడికి రొంపొస్తే ఏ మందులు వాడాలి, ఏ అరుకులు వాడాలి, ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి, వాడికి జ్వరం వస్తే ఎక్కడికి తీసుకెళ్ళాలి, ఈ టెన్షన్ అంతా ఉంటుంది. ఈ టెన్షన్ అన్నీ పడి కొంచెం లైఫ్ ఏదో బాగుంది అనుకున్నప్పుడు కొద్దిగా పెద్ద ఎదుగుతాడు కదా, అప్పుడు అర్ధరాత్రి ఇక్కడ 1 గంటకి 2 గంటలు వేసి ఆకలేస్తుంది అంటాడు. వాడు నిద్రవాడు, మిమ్మల్ని నిద్ర అనేవాడు. పోనీ ఆకలేస్తుంది ఎడుతున్నారు కదా నేను పెడితే వాడు తినడు, ఏడుతూ మొదలెడతాడు. అప్పుడు నిద్ర నిద్రలోంచి లెగిసి అయ్యో, ఒక్కరోజు ఆనందం కోసం ఇంత బాధపడాలా, అనవసరంగా పెళ్లి చేసుకున్నానేమో, పెళ్ళికి ముందు లైఫ్ ఎంతో బాగుండేది, నా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసేవాడిని, చక్కగా తిరిగేవాడిని, చక్కగా తినేవాడిని, టయానికి వచ్చి రాకపోయినా ఇంట్లో శుభ్రంగా పడుకునేవాడిని, ప్రశాంతంగా నిద్ర పట్టేది, పెళ్లి చేసుకుంటే ఇన్ని బాధలు పడాలా అని అప్పుడు అనిపిస్తుంది. అందుకే శుభ్రంగా పెళ్లి వయసు వచ్చిందని బాధపడకండి, పెళ్ళి అవ్వట్లేదని బాధపడకండి. ఒక 5 సంవత్సరాలు పోయిన తర్వాతైనా సరే లైఫ్లో శుభ్రంగా సెటిల్ అయ్యి డబ్బు బాగా సంపాదించుకుని పెళ్లి చేసుకోవాలి అనుకుంటే పెళ్లి చేసుకోండి. అంతేగాని అప్పుడే నీ బాధ తప్పు. అర్థమైందా? ఇది మాట, పెళ్ళంటే ఇలా ఉంటుంది.